హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈ వేసవిలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో ఈ తెగుళ్ళ సమస్య ఒకటి అని చెప్పవచ్చు. అయితే ఈ వేసవి కాలంలో 5 రకాల తెగుళ్ళు ఎక్కువగా పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఆ 5 రకాల తెగుళ్ళు కనుక చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఈ తీగజాతి పంటలైనటువంటి కీర, దోసకాయ, గుమ్మడికాయ, బీరకాయ, కాకర వంటి పంటలను ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. వీటితో పాటుగా టమాటా, మిర్చి, వంకాయ వంటి పంటలను కూడా ఈ 5 రకాల తెగుళ్లు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈ వీడియోలో ఈ 5 రకాల తెగుళ్ళు పంటలలో వాటిపై లక్షణాలు ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇది ఎలా వస్తుంది, ఎందుకు వ్యాపిస్తుంది, ఈ 5 రకాల తెగుళ్ళ గురించి పంటలను ఆశించినప్పుడు కలిగే నష్టాలు ఎలా ఉంటుంది, అదేవిధంగా అయినటువంటి ఈ 5 రకాల తెగుళ్లను ఒకే మందుతో ఎలా నివారించుకోవాలి అనే పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనము తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎండాకాలంలో పంటను ఆశించి నష్టపరిచే ఈ 5 రకాల తెగుళ్ళ గురించి ఈ వీడియోలో చర్చించుకుంటున్నాం. ఆ 5 రకాల తెగుళ్ళు మనం కనుక చూసుకున్నట్లయితే డౌనీ మిల్డ్యూ, పౌడరీ మిల్డ్యూ, లీఫ్ స్పాట్, అంత్రాక్నోస్, ఎర్లీ బ్లైట్ వంటివి తెగుళ్ళు ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ 5 రకాల తెగుళ్ళు పంటను ఎండాకాలంలో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. మొదటగా చూసుకున్నట్లయితే ఎర్లీ బ్లైట్. ఈ తెగుళ్ళు ఎక్కువగా తీగజాతి పంటల్లో మనము గమనించవచ్చు. ఇది తీగజాతి పంటలను ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. వీటితో పాటుగా ఇతర పంట అయినటువంటి టమాటో, మిర్చిలో కూడా వీటి యొక్క ఉధృతి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క లక్షణాలు గుర్తించడం ఎలా మనం చూసుకున్నట్లయితే ఆకుల అంచు భాగాలు మాడిపోయి నల్లటి మంచలు ఏర్పడినట్టు ఉంటుంది. ఆ తర్వాత ఆకు మొత్తం వ్యాపించి ఆకు ఎండిపోయి రాలిపోవడం వంటివి జరుగుతుంది. దీని యొక్క నివారణకు గాను మనము 3 రకాల మందులైతే పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మందుల గురించి సంబంధించి సమాచారం కూడా మనం ఈ 5 తెగుళ్ళ గురించి చర్చించుకున్న తర్వాత చివరిగా దాని గురించి చర్చించుకుందాం. రెండవ తెగుళ్ళు మనం కనుక చూసుకున్నట్లయితే డౌనీ మిల్డ్యూ. ఇది తీగజాతి పంటను ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది ఎక్కువగా తీగజాతి పంటల్లో మనము గమనించవచ్చు. వీరి యొక్క తీవ్రత కూడా తీగజాతి పంటలో చాలా ఎక్కువగా ఉంటుంది. అనగా కీర, బీర, అదేవిధంగా గుమ్మడికాయ వంటి పంటల్లో వీటి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క లక్షణాలు మనము ఎలా గుర్తించాలి మనం కనుక చూసినట్లయితే ఆకులపై భాగాన గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. అదేవిధంగా ఆకు తిప్పి ఆకు వెనక భాగాన చూసినప్పుడు కూడా గోధుమ రంగు మచ్చలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది డౌనీ మిల్డ్యూ యొక్క ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు. డౌనీ మిల్డ్యూ అనేది మొక్క యొక్క అడుగు భాగం ఉన్న ఆకుల నుంచి మొదలై చివరి అన్ని ఆకులకు ఇది వ్యాపించడం జరుగుతుంది. మూడవది కనుక చూసుకున్నట్లయితే లీఫ్ స్పాట్. ఇది ఎక్కువగా వంకాయ పంటల్లో మనము దీని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇతర పంటల్లో కూడా ఉంటుంది. అనగా టమాటా, మిర్చి వంటి పంటల్లో కూడా దీని యొక్క ఉధృతి మనము గమనించవచ్చు. దీన్ని గుర్తించడం ఎలాగో అంటే ఆకులపై నల్లటి మచ్చలు మనకు కనిపిస్తాయి. తర్వాత అన్ని భాగాలైనటువంటి అన్ని ఆకులకు ఇది వ్యాపించడం జరుగుతుంది. ఇది దీని యొక్క ప్రధాన లక్షణం అని చెప్పవచ్చు. నాలుగవది మనం కనుక చూసుకున్నట్లయితే అంత్రాక్నోస్. ఇది అధిక ఉష్ణోగ్రత సమయంలో మన పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. అనగా మిర్చి, టమాటా, వంకాయ, అదేవిధంగా అన్ని రకాల తీగజాతి పంటల్లోనూ దీని యొక్క లక్షణాలు మనము గమనించవచ్చు. ఈ యొక్క అంత్రాక్నోస్ యొక్క లక్షణాలు గుర్తించడం ఎలాగో మనం చూసుకున్నట్లయితే తెగులు ఎక్కువగా కాయలపైన మనము దీనిని గుర్తించవచ్చు. అనగా కాయలపై నల్లటి మచ్చలు గమనించడం జరుగుతుంది. దీనిని ఫ్రూట్ ర్యాట్స్ అని కూడా అంటాం. చివరగా 5వది మనం కనుక చూసుకున్నట్లయితే పౌడరీ మిల్డ్యూ. ఇది ఎక్కువగా తీగజాతి పంటలో మనము ఎక్కువగా గమనించవచ్చు. అనగా కీర, దోస, బీరకాయలు, వంకాయలు వంటి పంటల్లో దీని యొక్క ఉధృతి ఎక్కువగా మనము గమనించవచ్చు. ముఖ్యంగా తీగజాతి పంటల్లో దీని యొక్క ఉధృతి కూడా చాలా ఎక్కువగా. పౌడరీ మిల్డ్యూ యొక్క లక్షణాలు గుర్తించడం ఎలాగో చూసుకున్నట్లయితే పంట ఆకులపైన తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఈ తెల్లటి మచ్చలు పౌడర్ రూపంలో ఆకులపై మచ్చలుగా ఏర్పడతాయి. అనగా ఆకులపై బూడిద వంటి పౌడర్ మనము గమనించవచ్చు. ఈ విధంగా పైన తెలిపినటువంటి 5 రకాల తెగులు అయినటువంటి డౌనీ మిల్డ్యూ, పౌడరీ మిల్డ్యూ, లీఫ్ స్పాట్, అంత్రాక్నోస్, ఎర్లీ బ్లైట్
వంటి తెగుళ్ల నివారణకు 3 రకాల మందులు అయితే చెప్పడం జరుగుతుంది. వాటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని పిచికారీ చేసుకున్నట్లే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. వాటిలో ఫస్ట్ కాంబినేషన్ మనం కనుక చూసుకున్నట్లయితే అజాక్సోస్ట్రోబిన్, మ్యాంకోజబ్ వంటి కాంబినేషన్ కలిగినటువంటి మందులు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు మార్కెట్లలో యూపీఎల్ వారి అవాన్సర్ గ్లో అనే బెస్ట్ మందు మార్కెట్లో లభిస్తుంది. దీని మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే 45 నుండి 50 గ్రాములు 15 నుండి 20 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దీనితో పాటుగా కాసుగమైసిన్ లేదా స్ట్రెప్టోమైసిన్ లేదా ప్లాంటోమైసిన్ వంటి తప్పనిసరిగా కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క మోతాదు 2 గ్రాములు 15 నుండి 20 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇలాగా 5 నుండి 7 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే 100% ఈ తెగుళ్లను నివారించగలగవచ్చు. రెండవ కాంబినేషన్ మనం కనుక చూసుకున్నట్లయితే మెటిరామ్ పైరాక్లోస్ట్రోబిన్ కాంబినేషన్ కలిగినటువంటి మందు పిచికారీ చేసుకోవచ్చు. ఇది మనకు మార్కెట్లో BSF వారి టాబ్రియో టాప్ అనే పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. దీని యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే 45 గ్రాములు 15 నుండి 20 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. తప్పనిసరిగా దీనితో పాటుగా ప్లాంటోమైసిన్ గానీ, స్ట్రెప్టోమైసిన్ గానీ, ఆసుగమైసిన్ గానీ మందులను తప్పనిసరిగా కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే 2 గ్రాములు 15 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మూడో కాంబినేషన్ మందు కనుక చూసుకున్నట్లయితే ట్రైఫ్లోక్స్ట్రోబిన్ ప్లస్ టెబుకోనజోల్ కాంబినేషన్ కలిగినటువంటి మందు పిచికారీ చేసుకోవచ్చు. ఇది మార్కెట్లో మనకు బయర్ వారి నటివో ఫంగిసైడ్ అనే పేరుతో లభిస్తుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫంగిసైడ్ గా చెప్పవచ్చు. దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే 10 గ్రాములు 15 నుండి 20 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పైన తెలిపినటువంటి 3 కాంబినేషన్ కలిగినటువంటి మందులు పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ 5 రకాల తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ 3 కాంబినేషన్ కలిగినటువంటి మందులలో ఏదో ఒక దానిని ఎంచుకొని పంటలపై పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా తప్పనిసరిగా ప్లాంటోమైసిన్, కాసుగమైసిన్, స్ట్రెప్టోమైసిన్ ఈ మూడింటిలో ఏదో ఒక దానిపై కాంబినేషన్లో కలిపి పిచికారీ చేసుకోవాలి. అప్పుడే మనకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్ ఉంది. మరిన్ని కొత్త టాపిక్తో మీ ముందు రావడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.